కానీ ఒక మంచి బాండింగ్ ఏర్పరచుకున్నారు జ్యోతి గారితో కానివ్వండి. రవితో బిఫోరే ఉండేదా మీకు ఆ బాండింగ్? రవితో బిఫోర్ ఎలా ఉండే అంటే హీఈస్ అన్ సీరియల్ యాక్టర్, నేను ఒక సీరియల్ యాక్టర్ని. ఒక జీ తెలుగు ఈవెంట్స్లో కానీ మన ఛానల్ ఈవెంట్స్లో కలిసినప్పుడే మాకు ఒక ఫ్రెండ్షిప్ ఉండేది. ఆ క్లోజ్నెస్ అనేది లోపలికి వెళ్ళిన తర్వాతనే పెరిగింది. జ్యోతక్క నిన్న మా ఇంట్లోనే ఉండే, రేపు మళ్ళీ మనం బయటికి వెళ్తున్నాము. సో మా వైఫ్ మా ఫ్యామిలీ ఎప్పుడు బాంబే నుంచి వచ్చినా సో వి మేక్ అ ప్లాన్, వి మేక్ అ ట్రిప్ టు గో సమ్వేర్. ఒక 2 days, ఒక 1 day, ఒక ఏదైనా ప్లేస్ బుక్ చేసుకుని వి గో ఫర్ 2 days, రెస్ట్, చిల్, గో. సో బాండ్ ఇప్పుడు ఉంది. ఈ మూవీస్ చేస్తూ చేస్తూ సడన్ గా బ్రేక్ ఇచ్చేసేసి ఎందుకు కంప్లీట్ ఫోకస్ అంతా బిజినెస్ పైన పెట్టేశారు? కోవిడ్ తర్వాత వచ్చే జట్కా అది. ఓకే, కోవిడ్ 2 years బ్యాండ్ అయిపోయినాం. ఇక టీవీ దగ్గర నుంచి దిక్కు లేదు, సినిమాలు చేస్తున్నాము. సినిమా స్టార్ట్ అయిపోయింది, నా దగ్గర 3-4 సినిమాలు అగ్రిమెంట్లు ఉన్నాయి, సైన్ చేసుకున్నాము. ఇప్పుడు నేను ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి? సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వాలి. అడ్వాన్సులు ఇచ్చేశారు, నా బిగ్ బాస్ పైసలు, మధ్యలో కొన్ని షోస్ చేసే పైసలు, దాని తర్వాత రంగమార్తాండ మూవీ అడ్వాన్స్, వైల్డ్ డాగ్ నుంచి వచ్చే అడ్వాన్స్, ఇవన్నీ నేను జాయిన్ చేసి ఫ్లాట్ తీసుకున్నా. ఐ టుక్ ఫ్లాట్, ఐ పేడ్ ద మనీ, ఎవ్రీథింగ్ వెన్ బిఫోర్ కోవిడ్ కేమ్. ఇది స్టార్ట్ అయిన తర్వాత లాక్డౌన్లో పేమెంట్స్ రావట్లేదు, నా లోన్ అక్కడ స్టార్ట్ అయిపోయింది, నా BMW లోను, ఇది లోను, ఎవ్రీథింగ్ స్టార్టెడ్ బికమింగ్ లిటిల్ బర్డన్ ఫర్ మీ. షోస్ లేవు, ఏం లేవు. మనం ఒకప్పుడు నేను ₹1,00,000 సంపాదిస్తే ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు 5 లక్షలు సంపాదించినా కూడా టెన్షన్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఖర్చులు పెరిగింది, ఎవ్రీథింగ్ ఇస్ బికమ్ మోర్ నౌ. ఐ హ్యాడ్ టు థింక్ ఆఫ్ డూయింగ్ సంథింగ్. లాక్డౌన్లో ఇంట్లో కూర్చున్నప్పుడు నాకు ఒకటి మైండ్లో వచ్చింది, నా దగ్గర బిజినెస్ ఉంది, ఇప్పుడు ఇంకా రెస్టారెంట్స్ ఉన్నాయి. మా ఫాదర్ చాలా వాట్ ఆల్ హీ కుడ్ డూ అకార్డింగ్ టు హిమ్ ఇప్పటి వరకు తీసుకొచ్చి అక్కడ వరకు తీసుకొచ్చారు బిజినెస్. ఇప్పుడు నేను కొంచెం దాంట్లో ఫోకస్ చేసి దాన్ని అప్గ్రేడ్ చేసి ఇంకా కొన్ని బ్రాంచ్లు పెంచే టైం వచ్చింది. బికాజ్ టుమారో వెన్ దేర్ ఇస్ నో వర్క్ ఇన్ ద ఇండస్ట్రీ ఐ షుడ్ నాట్ రిగ్రెట్. నాకు ఒక భయం స్టార్ట్ అయింది. ఆ భయం ఎలా స్టార్ట్ అయింది? పెళ్ళి అయిపోయింది, పాప అటెండ్. సో ఐ స్టార్టెడ్ థింకింగ్ యాజ్ అ ఫ్యామిలీ మ్యాన్. నేను ఇంట్లో కూర్చొని నేను వీళ్ళందరికీ చెప్పలేను కదా, నాకు అవకాశాలు లేవు, నాకు పైసలు లేవు, వచ్చినప్పుడు చూసుకుందాం, లేదంటే సూసైడ్ చేసుకుంటారు వీళ్ళందరూ, నాకు నేను యాక్టర్ అవుతా ఇదే అవుతానని చెప్పి చూసి రాలేదు కదా నా దగ్గర. మాకు ఇంట్లో అమ్మ నాన్న ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. సో ఐ స్టార్టెడ్ థింకింగ్ ఇన్ దట్ వే, ఐ షుడ్ హ్యావ్ అన్ ఆల్టర్నేట్. నేను ఒక గదిలో కూర్చొని నాతో నేను మాట్లాడవచ్చు, ఓకే వాట్ ఐమ్ ఐ డూయింగ్, వాట్ ఐ వాంటెడ్ టు డూ, వాట్ రూట్ ఐఎమ్ గోయింగ్ అని చెప్పి. సో అదే టైంలో నాకు వచ్చే ఆలోచన అది, నేను అటు ఇటు చేసి మళ్ళీ బ్యాక్ టు మై ఫాదర్స్ బిజినెస్, అక్కడ నుంచి కొంచెం డెవలప్ అయ్యి ఇంకో 2 బ్రాంచ్లు ఓపెన్ చేసి. బట్ ఎందుకని బాంబేలోనే స్టార్ట్ చేశారు మీరు, హైదరాబాద్లో ఎందుకు చూస్ చేసుకోలేదు? బేసిక్గా కోవిడ్ టైం స్టార్ట్ అయింది. దానికన్నా ముందు హౌస్ తీసుకున్నా, నా దగ్గర ఉన్న పైసలు మొత్తం కట్టేసి బ్యాంక్ అకౌంట్ ఇంకా జీరో. ఎందుకంటే మనం ఎంత తక్కువ లోన్ తీసుకుంటే అంత మంచిగా ఉంటుంది, మనం డౌన్ పేమెంట్ మొత్తం ఉన్న పైసలు మొత్తం కట్టేద్దాం, 3-4 సినిమాలు మంచిగా సైన్ చేసినాం కదా, నెల అయ్యే కొద్దీ కొంచెం కొంచెం పైసలు వస్తుంటుంది, విల్ బీ నైస్ అని చెప్పి నేను ఒక ప్లానింగ్తో ఉన్నా, ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్తో ఉన్నా. సడన్లీ కోవిడ్ రావడం, ఆ ప్లానింగ్ని మొత్తం డిస్టర్బ్ చేయడము కొంచెం చాలా అప్సెట్ అయిపోయింది. ఇంకా మనం ఉన్న సిట్యువేషన్లో ఇప్పుడు నేను పెళ్ళి అయింది, పాప, ఒక ఫ్యామిలీ మ్యాన్ లాగా ఆలోచించాలి. ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ ఆల్సో. ఇంట్లో కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు చాలామందికి దే డోంట్ హ్యావ్ దట్ ఇన్ దేర్ లైఫ్, దట్ లక్ ఆర్ ఏమో అంటారు కదా, దట్ నాట్ ఇన్ దేర్ లైఫ్. కానీ అది నా దగ్గర ఉంది కదా, నేను దాన్ని వేస్ట్ చేసుకుంటున్నాను, మా ఫాదర్ దగ్గర ఉన్న బిజినెస్ని నేను ఎందుకు డెవలప్ చేయట్లేదు. ఇది కూడా అట్ ద సేమ్ టైం నేను అదే టైం షూటింగ్ ఉన్నప్పుడు షూటింగ్ చేస్తున్నామండి. దాని తర్వాత ఏంటి, లంగా పనులు, ఫ్రెండ్స్తో తిరగడాలు, అది ఇది చేస్తున్నాం. వై ఆర్ వి వేస్టింగ్ అవర్ టైం? ఈ ఏజ్ ఒక్కసారి పోతే ఇది రాదని చెప్పి అది నాకు కోవిడ్ టైంలో బాగా హిట్ చేసింది, గట్టిగా హిట్ చేసింది. లేదు ఉంటే సినిమా వర్క్ అయినా చేయాలి, లేదంటే ఇంకో ఏదో ఒకటి చేసుకోవాలి. సో దట్ ఈస్ వెన్ ఐ వెంట్ బ్యాక్ టు బాంబే.
బాంబేలో మళ్ళీ అక్కడికి వెళ్ళి నేను ఉన్న రెస్టారెంట్స్లో కొంచెం ఇన్వాల్వ్ అయ్యి దానికి డెవలప్ చేసుకుంటూ వెళ్ళి మంచి మంచి ఏరియాస్ ఉన్నాయి పక్కన. ఆ ఏరియాస్లో ఎందుకు నేను ఇంకొక ప్లేస్ తీసుకొని ఎందుకు డెవలప్ చేయొద్దు అని చెప్పి అక్కడి నుంచి మెల్లగా ప్లాన్ చేసి దాని తర్వాత ఒక 3 బ్రాంచెస్ ఇప్పుడు ఓపెన్ చేస్తే వీఆర్ హ్యాపీ ఇన్ దాట్. ఓకే. అండ్ మీరు ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు, వై డిడ్ ఐ మేక్ ఇట్ ఇన్ బాంబే, ఇక్కడ ఎందుకు చేయలేదని. ఆల్రెడీ ఒక సెటప్ ఉంది మేడం, అక్కడ ఒక పేరు సంపాదించుకొని ఉన్నారు మా వాళ్ళందరూ అక్కడ. ఇప్పుడు నేను కొత్తగా ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసి ఆ పేరు సంపాదించాలి, అన్నీ చేయాలి. అండ్ స్టాఫ్ ప్రాబ్లం ఉంటుంది, ఎక్కువ ఉంటుంది స్టాఫ్ ప్రాబ్లం. సో ఐ వాంటెడ్ వెన్ ఐమ్ ఇన్ బాంబే ఐఎమ్ అ బిజినెస్ మ్యాన్, వెన్ ఐమ్ ఇన్ హైదరాబాద్ ఐ విల్ బీ అన్ యాక్టర్. ఓకే. నా లైఫ్ మీకు చెప్తా. నేను బాంబే నుంచి హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను ఫోన్ చేస్తే మా డ్రైవర్ BMW కార్ తీసుకొని ఎయిర్పోర్ట్ దగ్గరకు వస్తాడు, నేను దిగుతా, BMW కార్లో నేను ఇంటికి పోతా. సేమ్ థింగ్ నేను ఇక్కడ నుంచి బాంబేకి వెళ్ళినప్పుడు నేను హోటల్ ఫోన్ చేస్తా, మా డెలివరీ బాయ్ యాక్టివా తీసుకొస్తాడు, నేను యాక్టివా ఎక్కుతా, యాక్టివా మీద ఇంటికి వెళ్తా. సో ఐ లైక్ దట్ డిఫరెన్స్ ఇన్ మై లైఫ్. ఓకే. వెన్ ఐమ్ ఇన్ హైదరాబాద్ ఐఎమ్ లివింగ్ అ సెలబ్రిటీ లైఫ్, వెన్ ఐమ్ ఇన్ బాంబే ఐ ఫర్గెట్ ఎవ్రీథింగ్. నా దగ్గర ఒక హార్లీ డేవిడ్సన్ బైక్ ఉంది, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది, దాని మీద నేను తిరుగుతా. ఐ లివ్ లైక్ అ నార్మల్ పర్సన్, నార్మల్ లైఫ్ దేర్. ఖర్చు కూడా తక్కువ, ఎవ్రీథింగ్ ఇస్ నైస్. నేను రియాలిటీకి దగ్గరలో కూడా ఉన్నాను, లైఫ్లో ఏం జరుగుతుంది నేను అప్డేట్లో కూడా ఉన్నాను. ఐఎమ్ నాట్ ఒక బబుల్లో నేను ఉండట్లేదు, నేను సెలబ్రిటీతో పని చెప్పి ఆ బబుల్లో ఉండట్లేదు. దట్ ఈస్ వై చిన్న మన సోయల్ది జరిగినప్పుడు ఆయనకి నేను చూసాను ఎంత డిసప్పాయింట్ అయిపోయిండు వాడు. ఒక చిన్న లాస్ వల్ల ఆడు ఎంత డిసప్పాయింట్ అయిపోయిండు నేను చూశాను. ఆడికి ఇమ్మీడియట్గా ఫోన్ చేసి నువ్వు రాత్రికి నువ్వు బాంబేకి రావాలని చెప్పిన. బాంబేకి వచ్చిన తర్వాత వాడు నాకు ఫోన్ చేసి నేను ఇప్పుడు ఎయిర్పోర్ట్కి దిగినా అన్నాడు. కొద్దిసేపట్లో నీకు బండి బయట వస్తుంది, బయటకు వచ్చేయమని చెప్పిన. మా కజన్కి నంబర్ ఇస్తే యాక్టివా మీదకి వెళ్ళి తీసుకొచ్చిండు. వాడు యాక్టివా మీద ఇలా బ్యాగ్ పట్టుకొని నా రెస్టారెంట్ దగ్గర ఆపినప్పుడు, నువ్వేమైనా కార్ తీసుకొచ్చి నాకు పికప్ చేసుకుంటా అంటే నువ్వు యాక్టివా పంపించినావా అన్నాడు. నువ్వు రియాలిటీకి దగ్గరగా ఉండాలంటే మనం ఇక్కడ నుంచి ఎదిగినాం కదా, అది మర్చిపోద్దు. సో ఇవాళ నువ్వు ఉన్న పొజిషన్ ఏంటి నీకు తెలియాలి. గాడ్స్ గ్రేస్. మనం నిన్న ఉన్న ప్లేస్ కంటే ఇవాళ ఒక అడుగు ముందుగానే ఉన్నాం కదా. సో వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్ బికాస్ ఆఫ్ దాట్. వాడంతా ముందుకు వెళ్ళాడు, నేను వాడంతా ముందుకు ఎందుకు వెళ్ళలేదు, ఇట్స్ నాట్ లైఫ్. నేను లాస్ట్ ఇయర్ ఏం చేస్తున్నా, ఈ ఇయర్ ఏం చేస్తున్నా, దానికన్నా నేను 2 మెట్ల ముందుగానే ఉంటే దట్ ఈస్ మై సక్సెస్ అని నేను అనుకుంటా. సో దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు షో హిమ్ దేర్. దట్ ఈస్ వాట్ 3 days ఐ షోడ్ హిమ్. రియాలిటీలో ఉండు, మర్చిపో, సోషల్ మీడియా మర్చిపో, అన్నీ మర్చిపో. సో ఇవన్నీ నాకు ఎక్స్పీరియన్సెస్తో అండ్ వాయిస్ అయ్యే కొద్దీ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఆల్ దీస్ థింగ్స్.